ఎందులో నువ్వు ఎఫెక్ట్ అయి ఉన్నా, ఏ విషయంలో పోరాడుతున్నావో, ఏ విషయంలో పెనుగులాడుతున్నావో, ఎక్కడ నువ్వు వీక్ అయి ఉన్నావో, ఆఖరికి ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు బలహీనరాలిగా ఉన్నావేమో, అయినా సరే విశ్వాస బలాన్ని మాత్రం కోల్పోవద్దు. అందులో నువ్వు బలంగా ఉన్నట్టయితే ఆత్మీయ జీవితంలో కూడా తిరిగి మండుతావు. జారి పడ్డావా? అయితే దేవుని యందు విశ్వాసంగా నువ్వు స్థిరంగా కలిగి ఉన్నట్టయితే పడ్డ స్థితిలో ఉండిపోవు, మళ్ళా పోరాటం మొదలు పెడతావు. ఈసారి గెలుస్తావు. భౌతికంగానైనా ఆత్మీయంగానైనా ఏ విషయంలో నువ్వు వీక్ అయినా విశ్వాస విషయంలో మాత్రం ఎన్నడూ వీక్ అవ్వద్దు. ఎందుకంటే దేవుడు నీలో క్రియ జరిగించాలంటే ఆ విశ్వాసమే ఆధారం. కనుక రక్షణకు అదే ఆధారం, దేవుని ఆశీర్వాదానికి అదే ఆధారం, దేవునికి మనం ఇష్టడుగా ఉండడానికి అదే ఆధారం, దేవుని యొద్ద కార్యాలు పొందడానికి అదే ఆధారం, దేవుని కొరకు బలమైన కార్యాలు సాధించడానికి అదే ఆధారం. విశ్వాసమే. రేపు బహుమానానికి కూడా అదే ఆధారం, కిరీటానికి కూడా అదే ఆధారం, నిత్య జీవాన్ని చేరడానికి కూడా విశ్వాసమే ఆధారం. ఎవని యందు విశ్వాసం? ఆ విశ్వాస విషయం నీవు బలవంతుడిగా ఉంటే, ఇప్పుడు ఒకవేళ నీ పరిస్థితులు చిన్న భిన్నాలుగా ఉండొచ్చు, కానీ నీ విశ్వాసంలో మాత్రం నువ్వు బలవంతుడిగా ఉండగలిగితే ఆ చిన్న భిన్నాలైన అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సెట్ చేస్తాడు.